రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. నేడు అసెంబ్లీలో 2023-24 గాను వార్షిక బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బడ్జెట్ దస్త్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇక కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. అభివృద్ధి సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్ ను దేశం అనుసరిస్తుందని చెప్పారు. సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు శాసనసభలో శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి రెండు జోడెడ్లలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉన్న విషయం తెలుసు. అంటే ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. సో ఈసారి కూడా మా బడ్జెట్లో అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ మరి ఆ రకంగా బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎలాంటి మాటలైతే ఇచ్చారో వారి ఆలోచనలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నా సొంత కాళ్ళపై నిలబడి ఇవాళ ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఆకాంక్షను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ మోడల్ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యావత్ దేశమంతా కూడా ఈరోజు ప్రశంసిస్తూ ఉంది. తెలంగాణ పథకాలు దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు మోడల్గా కూడా నిలిచాయి. సో తెలంగాణ బడ్జెట్ అనేది ఇవాళ మరి ముఖ్యంగా అటు పేదలకు ఇటు అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలన తీసుకుపోతున్న బడ్జెట్ తెలంగాణ బడ్జెట్. ఇవాళ తెలంగాణ బడ్జెట్ అనేది దేశానికి మోడల్గా నిలిచింది. సో ఈ బడ్జెట్ మరి ఉదయం ఈరోజు 10:30కు శాసనసభలో మరి నేను శాసన